Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023కి సంబంధించిన అనాలిసిస్ పార్ట్ 2 వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఈ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023లోని క్వశ్చన్ నెంబర్ 31 నుండి 60 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తాను. సో దీని ద్వారా మీరు క్వశ్చన్స్ ఎలా అడగబడుతున్నాయి అంటే క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి ఎలా ఇస్తున్నారు అనేది మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్వశ్చనింగ్ ప్యాటర్న్తో మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023 అనేది రివైజ్డ్ సిలబస్ ప్రకారం ప్రిపేర్ చేయబడింది. అంటే మనకు 2023లో ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ సిలబస్ మార్పు చేయడం జరిగింది. కాబట్టి రివైజ్ సిలబస్ ప్రకారం ఈ పేపర్ ఉంది కాబట్టి ఈ ఇయర్ కూడా అదే సిలబస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఈ అనాలిసిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నా ఛానల్లో ఆల్రెడీ ఈ ఎంకామ్ సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ 2024 సంబంధించిన అవేర్నెస్ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి 100 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కూడా నా ఛానల్లో అందుబాటులో ఉంది. వాటికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. ఇక ఈ పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చూడండి. సో ఇక మనం ఈ పార్ట్ 2లో ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయనేది మనం చూద్దాం. ఇక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కామర్స్ రిలేటెడ్ అవసరమైన ఇన్ఫర్మేషన్ని తర్వాత బిడ్ బ్యాంక్ని లెసన్స్ని అందించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. డిగ్రీ నుండి మీరు ఉద్యోగం వచ్చేంత వరకు అవసరమైన సమాచారాన్ని ఎంఎంఆర్ కామర్స్ అకాడమీకి ఎప్పుడు అందిస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా సజెస్ట్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. కమింగ్ టు ది 31st క్వశ్చన్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ వ్యాలిడ్ అండ్ బైండింగ్ కాంట్రాక్ట్. ఇక్కడ 31st క్వశ్చన్ నుండి 40 క్వశ్చన్ వరకు మనకు బిజినెస్ లా నుండి క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఇక బిజినెస్ లా నుండి 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి ప్రతి పేపర్లో. కాబట్టి ఇక్కడ మనం 31st క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ వ్యాలిడ్ అండ్ బైండింగ్ కాంట్రాక్ట్. సో ఏంటి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక డైరెక్ట్ మనం 4th ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చారు, అవేంటని చూద్దాం. ఆఫర్ అంటే రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ వ్యాలిడ్ బైండింగ్ కాంట్రాక్ట్ ఏంటంటే ఆఫర్, యాక్సెప్టెన్స్ ఉండాలి, సర్టెనిటీ ఉండాలి, కన్సిడరేషన్ అండ్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్. సో చట్టపరమైన సంబంధాన్ని సృష్టించే విధంగా ఉన్నట్లయితేనే అది వ్యాలిడ్ అండ్ బైండింగ్ కాంట్రాక్ట్గా మనం చెప్పవచ్చు. సో 4th ఆప్షన్ మనం కరెక్ట్గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ నుండి కూడా తప్పకుండా క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ అమౌంట్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్ ఆఫర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ అమౌంట్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్ ఆఫర్. క్రింది వాటిలో ఏది ప్రతిపాదనను అంగీకరించినట్టు కాదు అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్స్ 4 ఉన్నాయి. అందులో 3rd ఆప్షన్ మనకు కరెక్ట్గా చూపించారు. వెన్ ఎ థర్డ్ పార్టీ ఇన్ఫార్మ్స్ ద ఆఫరర్ దట్ ద ఆఫరీ ఈజ్ యాక్సెప్టింగ్ ది ఆఫర్. ప్రతిపాదనను స్వీకరించే వ్యక్తి ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు 3వ వ్యక్తి ద్వారా తెలియజేసినప్పుడే మనం దాన్ని డజంట్ అమౌంట్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ అన్ ఆఫర్ అంటే 3rd వ్యక్తి ద్వారా చేసినప్పుడు దాన్ని మనం అంగీకరించినట్లు కాదుగా మనం నిర్ణయిస్తాం. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద కన్సిడరేషన్ మస్ట్ బీ అంటే ప్రతిఫలం అనేది తప్పనిసరిగా 1 అడిక్వేట్ తగినంత ఉండాలి, 2 మస్ట్ బీ అడిక్వేట్ తప్పనిసరిగా తగినంత ఉండాలి, నీడ్ నాట్ బి అడిక్వేట్ తగినంత ఉండవలసిన అవసరం లేదు, 4th వన్ సబ్స్టాన్షియల్లీ అడిక్వేట్. సో కాబట్టి ఆప్షన్ 3 నీడ్ నాట్ బి అడిక్వేట్ అంటే ద కన్సిడరేషన్ మస్ట్ బి నీడ్ నాట్ బి అడిక్వేట్ అనేది క్వశ్చన్కి ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ డ్యామేజెస్ ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద. సో ఆప్షన్ 1 కరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 ఏంటంటే కాంట్రాక్ట్ ప్రైస్ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఎట్ ద డేట్ ఆఫ్ బ్రీచ్. అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ బ్రీచ్ చేయడం జరిగిందో అంటే ఉల్లంఘించడం జరిగిందో ఆ ఉల్లంఘన జరిగిన తేదీ నాడు కాంట్రాక్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఉన్నదాన్ని మనం మెజర్ ఆఫ్ డ్యామేజ్కి మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భంలో నష్టపరిహారం లెక్కింపు అనేది డాష్ మధ్య వ్యత్యాసంగా తీసుకోవాలి. అంటే కాంట్రాక్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ని మనం ఈ నష్టపరిహారం లెక్కింపుకి పరిగణలోకి తీసుకోవాలని అర్థం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. సో మనకు ఐటీ యాక్ట్ రిలేటెడ్ కూడా మనకు సిలబస్లో ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు యాక్ట్స్ చదివేటప్పుడు అవి ఏ డేట్ నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి అనేది కూడా మీరు తప్పనిసరిగా చదవాలి. సో ఇక్కడ ఆప్షన్ 1 1 జనవరి 2000, సెకండ్ ఆప్షన్ 11th జూన్ 2000, థర్డ్ ఆప్షన్ 17th అక్టోబర్ 2000, ఫోర్త్ ఆప్షన్ 24th డిసెంబర్ 2000. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ 17th అక్టోబర్ 2000 నుండి ఈ యాక్ట్ అనేది మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో కాబట్టి మీరు డేట్స్ని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి ప్రతి యాక్ట్ గురించి చదివేటప్పుడు. సో 17th అక్టోబర్ 2000 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. ఇది కూడా డేట్ రిలేటెడ్ అడిగాడు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది 1930లో ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది దీనికి ఆప్షన్ 4 ఇచ్చాడు. ఫస్ట్ డే ఆఫ్ ఆగస్ట్ 1930, సెకండ్ వన్ ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1930, థర్డ్ ఆప్షన్ ఫస్ట్ డే ఆఫ్ జూలై 1930, ఫోర్త్ ఫస్ట్ డే ఆఫ్ జూన్ 1930. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ ఫస్ట్ డే ఆఫ్ జూలై 1930. కాబట్టి వివిధ చట్టాల గురించి చదివేటప్పుడు వాటిని ఏ డేట్ నుండి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు అనేది తప్పకుండా చదవండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీ? కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీ ఏంటి? నెంబర్ 1 పంచాయత్ కమిషన్, ఇట్ ఇస్ నాట్ ఏ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఏజెన్సీ, ఇది రాంగ్ ఆన్సర్. మున్సిపల్ కమిషన్, ఇది కూడా కాదు. స్టేట్ కమిషన్ అనేది ఇది కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీ ఎట్ స్టేట్ లెవెల్. ఇది స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది కాబట్టి ఆప్షన్ 3ని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కవర్డ్ అండర్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? యాక్చువల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఒక బ్రాడ్ టర్మ్, ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా టర్మ్ ఇన్ విచ్ వేరియస్ అదర్ యాక్ట్స్ విల్ ఇంక్లూడ్. అంటే వేరియస్ అదర్ టర్మ్స్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ దిస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్స్ అంటాం మనం. మరి ఐపీఆర్స్లో ఏమేమి ఉంటాయంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కవర్డ్ అండర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఏమేమి కవర్ చేస్తారన్నది ఇక్కడ చూస్తాం మనం. సో ఫస్ట్ వన్ పేటెంట్స్, ఇది కూడా ఒక పార్టే. కాపీరైట్స్ కూడా ఒక పార్టే. తర్వాత ట్రేడ్ మార్క్స్ కూడా ఒక భాగమే. కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. మరి పేటెంట్స్ యాక్ట్ ఏంటి, ఏ డేట్ నుండి అమల్లోకి వచ్చింది? కాపీరైట్స్ యాక్ట్ ఏంటి, అది ఏ డేట్ నుండి అమల్లోకి వచ్చింది అనే దానిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఇక పేటెంట్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1970. అంటే పేటెంట్స్ యాక్ట్ ఏంటి అని అడిగినట్లయితే మనం 1970 అని చెప్పాలి. ఏ డేట్ నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 20th April 1972. మేబీ దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు నెక్స్ట్ ఎగ్జామ్లో. కాబట్టి ఒక క్వశ్చన్ సంబంధించిన అదర్ ఆప్షన్ నుండి కూడా నెక్స్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం క్వశ్చన్ చదివేటప్పుడు మిగతా ఆప్షన్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, కాపీరైట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1957. ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఫ్రమ్ 21st January 1958. ఇక థర్డ్ వన్, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ అనేది 1999లో క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని 15th September 2003 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే చాలా గ్యాప్ ఉంది. 1999లో క్రియేట్ చేస్తే ఎనాక్ట్ చేస్తే అమల్లోకి వచ్చిన డేట్ మాత్రం 15th September 2003. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక డిజైన్ యాక్ట్ కూడా ఈ ఐపీఆర్ లో ఒక భాగమే. డిజైన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 2000 బట్ ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఫ్రమ్ 11th May 2001. 2000లో క్రియేట్ అయింది బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 11th May 2001 నుండి రావడం జరిగింది. ఇక జిఐ జాగ్రఫికల్ ఇండికేటర్ అంటాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది 1999లో ఎనాక్ట్ చేయడం జరిగింది. బట్ 15th September 2003 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ట్రేడ్ మార్క్స్ యాక్ట్, జిఐ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనేది సిమిలర్గా ఉంది కాబట్టి రెండు కలిపి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ ఐపీఆర్ యాక్ట్స్ సంబంధించిన ఇయరు
ప్లస్ దాని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినటువంటి డేట్ను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా దీని నుండి క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వన్, ఇంటలెక్చువల్ కాపీరైట్ ఈజ్ గవర్న్డ్ బై ది 1 ప్యారిస్ కన్వెన్షన్, 2 ట్రిప్స్, 3 బెర్న్ కన్వెన్షన్, 4th వన్ WTO. సో యాక్చువల్లీ ఆప్షన్ 3 బెర్న్ కన్వెన్షన్. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ద బెర్న్ కన్వెన్షన్ ఈజ్ ది లీడింగ్ ఇంటర్నేషనల్ కాపీరైట్ ట్రీటీ అడ్మినిస్ట్రేటెడ్ బై ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO అంటాం. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఈ WIPO యొక్క హెడ్ క్వార్టర్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. ఇక వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 23rd April ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం వరల్డ్ బుక్ ఆర్ కాపీరైట్ డేను మనం 23rd April సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ బిజినెస్ లాస్లో లాస్ట్ క్వశ్చన్, 40th క్వశ్చన్. ద టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 annual జనరల్ మీటింగ్స్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ నాట్ ఎక్సీడ్. సో 2 annual జనరల్ మీటింగ్ల మధ్య సమయం దేనికి మించకూడదు అని అంటే ఆప్షన్ 1 15 months, 2 18 months, 3 16 months, 4 నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో కాబట్టి 2 AGMs మధ్యలో, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ మధ్యలో 15 months కంటే మించకూడదు. జనరల్గా 12 months ఉంటుంది, బట్ ఆ 12 months కాకుండా 15 months మించకుండా ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది నిర్వహించకుండా ఉండకూడదు. కాబట్టి 15 months అనేది దీనికి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 41st. ఈ 41st క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ నుండి అడగడం జరుగుతుంది. అయితే బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్లో ప్రతి టాపిక్ పైన నేను ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది JLDLలో కూడా టాపిక్ ఉంది. కాబట్టి అందులో మీరు చాప్టర్ వైజ్ కూడా మీరు బిట్స్ను ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇక 41st క్వశ్చన్ నుండి 50 వరకు మనకు బిజినెస్ ఎకనామిక్స్ నుండి క్వశ్చన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో అవేంటనేది చూద్దాం. Coming to 41st question, what is the law that defines the demand curve to slope downward known as? The demand సూత్రం ప్రకారం డిమాండ్ వక్రరేఖ క్రిందికి వాలి ఉండడం దేనిని తెలియజేస్తుంది అని అడిగారు. ఆప్షన్ 1 డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, 2 యూటిలిటీ మ్యాక్సిమైజేషన్, 3 యూటిలిటీ మినిమైజేషన్, 4th వన్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. సో డిమాండ్ రేఖ ఎడమ నుండి కూడి క్రిందికి వాలుండడానికి రీజన్ ఏంటంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఉపాంత ప్రయోజనం ఎప్పుడు కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి అది ఈ డిమాండ్ రేఖ ఎడమ నుండి కూడికి వాలి ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 42nd. వై ఆర్ ఇండిఫరెన్స్ కర్వ్స్ కాన్వెక్స్ టు ది ఆరిజిన్? ఉదాసీన వక్రరేఖలు ఎందుకు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి? ఆప్షన్ 1 2 goods are perfect complementary goods. ఆప్షన్ 2 2 goods are imperfect substitutes. 3 2 goods are perfect substitutes. 4th one none of the options. సో ఆప్షన్ 2 2 goods are imperfect substitutes కాబట్టి ఇంపర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ కాబట్టి అది ఈ ఉదాసీన వక్రరేఖ అనేది మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. కాన్వెక్స్ టు ది ఆరిజిన్గా చెప్పవచ్చు. ఎందుకు? 2 goods are perfectly substitutes each other అనేది మెయిన్ రీజన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, హూ బేసికల్లీ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ? సో నెంబర్ 1 J.S. Mill, నెంబర్ 2 గాసెన్, 3 రికార్డో, 4 మార్షల్. ఇక్కడ చాలామంది 4 మార్షల్ అని అనుకుంటారు. అంటే బేసికల్గా ఫస్ట్లీ ప్రపౌండెడ్ బై ది గాసెన్ ఓన్లీ, H.H. గాసెన్. ఇతను బేసికల్గా ఈ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్ని కూడా ప్రపౌండ్ చేయడం జరిగింది. లాటర్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ద మార్షల్, బట్ ఇనిషియల్లీ ఇట్ వాస్ ప్రపౌండెడ్ బై ది గాసెన్ ఓన్లీ, H.H. గాసెన్. సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్ కరెక్ట్గా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చూజ్ చేసుకోండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ ది షిఫ్ట్ ఇన్ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్? సో క్రింది వాటిలో ఏది వస్తువు యొక్క డిమాండ్ మారడానికి కారణం కాదు అని ఇచ్చాడు. సో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ చేంజ్ ఇన్ డిమాండ్. Change in the income of a consumer. If consumer income grows, demand automatically grows. Change in the price of a product. వస్తు ధరలో మార్పు వల్ల డిమాండ్ మారుతుంది. బట్ ఈ ఆప్షన్ ఎందుకు తీసుకున్నా అనేది మనకు తెలియదు.
నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో థర్డ్ వన్ కూడా కరెక్టే, బట్ క్రింది వాటిలో ఏ వస్తువు యొక్క డిమాండ్ మారడానికి కారణం కాదు అన్నాడు. చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అంటే ధరలో వస్తువు యొక్క ధరలో మార్పు వచ్చినప్పుడు డిమాండ్లో కూడా మార్పు వస్తుంది, బట్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ 3ని మనం కరెక్ట్గా చూద్దాం. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ 1 ద సప్లై కర్వ్ వుడ్ బి 1 టచింగ్ y axis, 2 పాసింగ్ త్రూ ది ఆరిజిన్, 3 వర్టికల్, 4 హారిజాంటల్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టచింగ్ y యాక్సిస్ను తాకుతుంది అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇఫ్ ప్రైస్ చేంజెస్ బై 1% అండ్ సప్లై చేంజెస్ బై 2%, దెన్ ద సప్లై ఈజ్ నెంబర్ 1 స్టాటిక్, 2 indeterminate, 3 inelastic, 4 elastic. So if price changes by 1% that leads to supply changes by 2%, then it is called as elasticity of supply అని చెప్పవచ్చు మనం. elasticity of supply అని ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 is the correct one. Which of the following statements is true about the production function? Number 1, it shows the technological relationship between cost and inputs. Number 2, it shows the technological relationship between output and input. Yes. What is the production function? Production function is the technological relationship between output and input. అంటే వస్తువు యొక్క ఉత్పత్తికి వాటి యొక్క ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని మనం సాంకేతికంగా తెలియజేసినట్లే దాన్ని ఉత్పత్తి ఫలం అని అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, that is 48th question. A firm comes to the point of shutdown when the total revenue is equal to the total variable cost. 2, the total revenue is equal to the total cost. 3, the marginal cost is equal to the average cost. The total cost is equal to the average variable cost. So the correct option is 1. The total revenue is equal to the total variable cost. సో టోటల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. రెవెన్యూ అనేది టోటల్ వేరియబుల్ కాస్ట్కే సమానమైనప్పుడు ఆ సంస్థను షట్ డౌన్ చేయడమే బెటర్, ఎందుకంటే ప్రాఫిట్స్ ఏం లేదు, నష్టాల్లోనే ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంతా కూడా ఇంకా నష్టం ఉంటుంది, కాబట్టి అటువంటి సంస్థను షట్ డౌన్ చేయవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 49th క్వశ్చన్. ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ ద మనీ టర్మ్స్ ఈజ్ ఎకనామిక్ కాస్ట్, 2 రిసోర్సెస్ యూజ్డ్, 3 ఎక్స్ప్లిసిట్ కాస్ట్, 4 నార్మల్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ఎకనామిక్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ ద మనీ టర్మ్స్ ఈజ్ ఎకనామిక్ కాస్ట్ అని పిలుస్తాం. ఇక బిజినెస్ ఎకనామిక్స్లో లాస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 50th క్వశ్చన్. వెన్ అవుట్పుట్ ఈజ్ 0 టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో 0. మనకి ఉత్పత్తి ఏం చేయనప్పుడు ముడి పదార్థాలను ఏం ఉపయోగించాం, తర్వాత లేబర్ కూడా ఏం ఉపయోగించాం, కాబట్టి వేరియబుల్ కాస్ట్ అనేది కూడా 0గా మారుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 51st క్వశ్చన్. ఇక 51st క్వశ్చన్ ఏంటంటే మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ నుండి ఒక 10 క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. BOM అంటాం. BOM నుండి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. 51st క్వశ్చన్ నుండి 60th క్వశ్చన్ వరకు మనకు BOM అనే సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్లు ఏంటని చూడండి. ఇక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొబాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇన్కార్పొరేటింగ్? 1, limited liability of shareholders. 2, more money for investment. 3, increased flexibility. 4, shared management. సో కంపెనీ నమోదు క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన కారణం, మిగతా అన్నీ కూడా కారణాలే, బట్ అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే నెంబర్ 1 లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో మనకు సోల్ ప్రొప్రైటర్షిప్లో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, సోల్ ప్రొప్రైటర్ యొక్క లయబిలిటీ. పార్ట్నర్షిప్లో కూడా అన్లిమిటెడ్ ఉంటుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ద షేర్ హోల్డర్స్ లయబిలిటీ ఈజ్ వెరీ లిమిటెడ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ గెట్టింగ్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్. సో అది అత్యంత ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, డిఫర్డ్ షేర్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ టు నెంబర్ 1 గవర్నమెంట్, 2 ప్రమోటర్స్, 3 జనరల్ పబ్లిక్, 4 మేనేజింగ్ ఏజెంట్స్. సో నార్మల్లీ డిఫర్డ్ షేర్స్ ఆర్ జనరల్ ఇష్యూడ్ టు ది ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. సో ప్రమోటర్స్కి ఇష్యూ చేసే షేర్స్ని మనం డిఫర్డ్ షేర్స్ అని మనం పిలుస్తాం. తెలుగులో వీటిని విలంబిత వాటాలని పిలుస్తారు. నెక్స్ట్ వన్, హూ అప్రూవ్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ కంపెనీ? ఒక కంపెనీని మనం రిజిస్టర్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఎవరు అప్రూవ్ చేస్తారు అంటే నెంబర్ 1 సెబీ, 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, 4
ద ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎవరు అప్రూవ్ చేస్తారంటే ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ విల్ అప్రూవ్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ. మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ సర్టిఫై చేస్తూ అప్రూవ్ చేస్తారు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్, ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డాక్యుమెంట్ ఫర్ విచ్ ఏ కంపెనీ గెట్స్ ఫార్మ్డ్? అంటే కంపెనీకి సంబంధించిన పత్రం, ధ్రువపత్రం, దీన్ని ఒక రాజ్యాంగం అని కూడా పిలుస్తారు, కంపెనీ యొక్క రాజ్యాంగ పత్రం వంటిది. సో నంబర్ 1 ద కాన్సెంట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ డైరెక్టర్స్, 2 ద మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, 3 ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, 4 నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీ నమోదుకు కావాల్సిన ధ్రువపత్రం ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే కంపెనీకి సంబంధించిన నేమ్ కానీ, క్యాపిటల్ కానీ, పార్ట్నర్స్ కానీ, బిజినెస్ కానీ, వీటన్నిటిని పేర్కొంటూ ఈ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ తయారు చేస్తారు కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్ దట్ బైండ్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో అన్ని నిర్వహణ విధులకు మూలాధారం ఏంటి అని అడుగుతున్నారు. నంబర్ 1 కోఆపరేషన్, 2 కోఆర్డినేషన్, 3 ప్లానింగ్, 4 మేనేజ్మెంట్ హైరార్కీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కోఆర్డినేషన్. అందరి యొక్క సమన్వయం ఉన్నప్పుడే మనం నిర్వహణ అనేది సరైన విధంగా కంటిన్యూ చేయొచ్చు కాబట్టి కోఆర్డినేషన్ ఈజ్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ దట్ బైండ్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, 56th క్వశ్చన్, దిస్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ రిలేటింగ్ టు laying down the foundation for carrying out the other functions of management successfully is 1 organizing, 2 staffing, 3 planning, 4 controlling. So correct answer is 3 planning. Planning అనేది ముఖ్యమైనది. సో నిర్వహణ యొక్క ఇతర విధులను విజయవంతంగా నిర్వహించడానికి పునాది వేసే నిర్వహణ విధి ఏంటంటే ప్లానింగ్. సో వితౌట్ ప్లానింగ్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో కాబట్టి ప్లానింగ్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. Next, the function of management related to the grouping of activities to be carried out into departments and creating a management hierarchy is 1 planning, 2 organizing, 3 controlling, 4 directing. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అనేది మేనేజ్మెంట్లో డిఫరెంట్ హైరార్కీని క్రియేట్ చేసి వాటికి సంబంధించిన ఎంప్లాయీని అపాయింట్ చేయడం అనేది ఆర్గనైజింగ్లోకి వస్తుంది కాబట్టి ఆర్గనైజింగ్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. Next, 58th question, authority granted to an employee should be number 1 more than the responsibility entrusted to him, 2 less than the responsibility entrusted to him, 3 equal to the responsibility entrusted to him. Kabatti option 3 is the correct one. So authority must always be equal to the responsibility given to that particular employee or a particular person. Kabatti option 3 is the correct one. Next, 59th question, coordination is the essence of management, an objective of management, 3rd a social objective, 4th a management function. Coordination is the essence of management. నిర్వహణ యొక్క సారాన్ని కోఆర్డినేషన్గా మనం చెప్పవచ్చు. కోఆర్డినేషన్ ఈజ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అయినప్పటికీ సమన్వయం అనేది నిర్వహణ యొక్క మూలంగా మనం చెప్పవచ్చు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, 60th క్వశ్చన్, ఈ పార్ట్ 2 వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్, BYM నుండి ఇది లాస్ట్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. సో ద కంట్రోలింగ్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై 1 టాప్ లెవెల్ మేనేజ్మెంట్, 2 లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, 3 మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. సో కంట్రోలింగ్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ టాప్, లోవర్ అండ్ మిడిల్ మేనేజ్మెంట్ అందరూ కూడా నిర్వహిస్తారు కాబట్టి నియంత్రణ అనేది అన్ని స్థాయిలలో ఉండే మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన విధిగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ వీడియోలో మనం 31st క్వశ్చన్ నుండి 60 క్వశ్చన్ వరకు 3 సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్ను వివరించడం జరిగింది. సో వీటిని అబ్జర్వ్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసి ఈ అప్కమింగ్ ఎంకామ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీరు విద్యార్థి నుండి మీరు ఎంప్లాయ్మెంట్ సాధించేంత వరకు మన MMR కామర్స్ అకాడమీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.